నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమగ్రంగా ఓటర్ల జాబితాని సవరించడం బాగా అన్నమాట, సునిశ్చితంగా గమనించి ఈ దెబ్బకి వెస్ట్ బెంగాల్ కుదేలైపోయింది, తమిళనాడు కన్నీళ్లు పెట్టుకుంటుంది. మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఏం తక్కువ తినలా. అక్కడ కూడా భారీ ఎత్తున ఈ దొంగ ఓట్లు అంటారా, బోగస్ ఓట్లు అంటారా, డూప్లికేట్ అంటారా, చనిపోయిన వాళ్ళు ఓట్లు అంటారా, అవన్నీ తొలగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా వచ్చిన ఒక అంచనాల ప్రకారం, అంటే అధికారికంగా అందుతున్న సమాచారం కాకుండా త్రూ సోర్సెస్ అందుతున్న దాన్ని బట్టి వెస్ట్ బెంగాల్లో 1 కోటి దాకా ఈ సంఖ్య పెరగచ్చు. ఇప్పుడు 58 లక్షలు అయింది, తొలగించారు. 1 కోటి మంది పేర్లు తొలగించే సూచన ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది డేంజర్ బెల్స్ మోగుతున్నాయి మమతా బెనర్జీ గారి పార్టీకి. ఇదే కాకుండా తమిళనాడులో స్టాలిన్ గారు కూడా ఆల్మోస్ట్ కన్నీళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ 96 లక్షల దాకా ఉండొచ్చు అంటున్నారు. అది డ్రాఫ్ట్ బయటకు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. 58 లక్షలు అఫీషియల్గానే వాళ్ళ వెబ్సైట్లోనే చూపించారు. చూపించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డ్రాఫ్ట్ దాని మీద అప్పీల్ పోవడానికి 1 మంత్ టైం ఇస్తారు కదా సార్. ఈ లోపల మళ్ళీ తీసే ప్రమాదం, ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉందా? ఉన్నాయి. ఫస్ట్ మనం ఓవరాల్గా ఇప్పుడు మమతా బెనర్జీ చెప్తున్న ఆరోపణ ప్రకారం వాళ్ళ స్టేట్లోనే జరుగుతుందని చెప్తుంది ఆమె. సో కొన్ని స్టేట్స్లో పొడిగించారు, డేట్ 18 దాకా పొడిగించారు. 5 స్టేట్స్లో వాళ్ళది ఇంకా ఫైనల్ లిస్ట్ దాని తర్వాతనే వస్తుంది. 20-22 తారీఖు దాకా రావచ్చు. అక్కడ వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, లక్షద్వీప్, కొన్ని టెరిటరీస్లో, అది గోవా, ఇట్లాంటి టెరిటరీస్లో ఆల్రెడీ లిస్ట్ అవుట్ అయిపోయింది, ఫస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్. మనం వెస్ట్ బెంగాల్ పక్కన పెడితే ఇప్పుడు రాజస్థాన్లో 41 లక్షల మందిని తీసేశారు లిస్ట్ నుంచి. 41.8 అంటే 42 అని పెట్టుకోవచ్చు మనం. అదే టైంలో గోవా చిన్న స్టేట్, 1,00,000 మంది. అక్కడ కూడా 1,00,000 మంది అంటే చాలా పెద్ద ఫిగర్. ఎందుకంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 500 ఓట్లు, 1000 ఓట్లు, 2,500 ఓట్లతో ఓడిపోతారు, గెలుస్తారు. సో ఈ 12 ఓట్లతో కూడా ఈ 1,00,000 ఓట్లు తీసినప్పుడు ఆలోచించండి. లక్షద్వీప్లో 1,400 మందిని, అక్కడ కూడా ఉంది. సో రాజస్థాన్లో జరిగిన ఈ 41.8లో బీజేపీ ఏడుస్తున్నారా? ఏడవట్లేదే. మమతా బెనర్జీ లాగా మీ కిచెన్లో ఉన్న కత్తెలు అదన్నీ తీసుకొని బయటికి రమ్మని నేను మహిళలకు చెప్పారో? చెప్పలేదు. 41 lakhs ఇక్కడండి రాజస్థాన్ ఎంత? 41.8. ఓకే, 42 lakhs, విచ్ ఇస్ బేసిక్లీ 7.6% ద ఎలక్టరేట్. 7% అంటే 8% ఎలక్టరేట్ తీసేశారు లిస్ట్ నుంచి. ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఇంకా పోతారు, బహుశా 10% దాకా వెళ్ళచ్చు అక్కడ కూడా. సో రాజస్థాన్ స్టేట్ సైజ్ చూస్తే కూడా వాళ్ళకి ఎలక్ట్రల్స్ ఓన్లీ ఉన్నది 5.48 crores. వెస్ట్ బెంగాల్ 7.8 crores, క్లోజ్ టు 8 కోట్లు. మీరు కంపేర్ చేస్తే రాజస్థాన్ చాలా తక్కువ, వాళ్ళ అంటే ఆల్మోస్ట్ 60% అని చెప్పొచ్చు మమతా బెనర్జీ వాళ్ళ వెస్ట్ బెంగాల్ స్టేట్ కంపేర్ చేస్తే. కానీ అక్కడ కూడా 41 లక్షల మంది వెళ్ళారు. అది చూస్తే వెస్ట్ బెంగాల్ చాలా తక్కువ అని చెప్తున్నాను నేను. దానికి కారణాలు ఉన్నాయి. మనం దాని గురించి మాట్లాడుతున్నప్పుడు గోవా 1,00,000 మందిని తీసేశారు. పుదుచ్చేరి మీరు చూస్తున్నారు, హైయెస్ట్ నెంబర్ ఎక్స్క్లూషన్, బ్రింగింగ్ డౌన్ ద ఎలక్టరేట్ ఫ్రమ్ టు 9.18 ఫ్రమ్ 10.2. 1,00,000 మందిని పుదుచ్చేరిలో కూడా తీసేశారు. గోవాలో 8.4%, 11 లక్షల మందిని తీసేశారు రోడ్స్ నుంచి. ఆలోచించండి. తో గోవా హ్యాడ్ 11.8 lakh ఎలక్టర్స్, అంటే 11 లక్షల మందిని తీసేశారు అని చెప్తున్నారు. ఇదంతా చూసుకుంటూ వస్తే మనకి ఫైనల్గా భారతదేశంలో ఫస్ట్ టైం ఇంత మ్యాసివ్ క్లీనప్ జరుగుతుంది. ఇంకా 5 రాష్ట్రాలు రావాల్సి ఉన్నాయి. నేను చెప్పినట్టు 22 తారీఖు 23 తారీఖు దాకా అది కూడా వచ్చేస్తుంది. కానీ ఏం ప్రూవ్ చేస్తుంది ఏంటంటే వాసుదేవన్ గారు, ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్. వెస్ట్ బెంగాల్ ఒకటే జరుగుతుంది, దీనికన్నా ముందు బీహార్లే జరిగిందని కాదు. ప్రతి స్టేట్లో ఈ పర్సంటేజ్ సేమ్ ఉంది. కొన్ని స్టేట్లో కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం తక్కువ ఉంది. సో మమతా బెనర్జీ ఇంత టెన్షన్ ఎందుకు పెడుతుంది? ఇప్పుడు 1 కోటి దాకా అంటే డ్రాఫ్ట్ ఫైనల్ అయిపోయి దాని మీద అప్పీల్స్ టైం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ పెరగచ్చు అంటారా? అవకాశం? ఎస్, మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళ దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఓటర్స్ ఇంపార్టెంట్గా, చాలా ఇంపార్టెంట్గా మోస్ట్ ఆఫ్ ద ఓటర్స్ మనం ఎక్కడ చూడాల్సి వస్తుందంటే బెంగాల్ దాంట్లో వాళ్ళ టోటల్ మిస్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అనేది. సో బెంగాల్ ఎలక్టరేట్ టోటల్ 7 కోట్లకు వచ్చేస్తారు ఇప్పుడున్న అంచనా ప్రకారం. 7.8 crores నుంచి 7 కోట్లకు వచ్చేస్తుంది. కానీ దీన్ని కాకుండా
32 లక్షల మంది అన్మ్యాప్డ్ ఓటర్స్ ఉన్నారు. అన్మ్యాప్డ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటన్నది. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు అక్కడ. ఓకే, వాళ్ళు కాకుండా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరో ఫామ్ ఫిలప్ చేసి తీసుకొచ్చారు అన్మ్యాప్డ్ వాళ్ళ కోసం. ఇది కాకుండా లాజికల్ డిస్క్రిపెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా దాంట్లో వాళ్ళ అమ్మగారు నాన్నగారు పేరు ఒకటే, బహుశా క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు, వాళ్ళు ఫిలప్ చేసినట్టు తప్పు చేసి ఉంటారు, లేకుంటే పొలిటికల్ పార్టీ వాళ్ళు చేయించుకుంటారు. ఒక కేసులో అయితే చాలా కేసెస్లో ఒక్కొక్క ఫ్యామిలీలో 8 నుంచి 9 నుంచి 10 మంది పిల్లలు ఉన్నారు, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్, లాజికలీ నాట్ పాసిబుల్. అక్కడెక్కడ కొన్ని ముస్లిం ఫ్యామిలీస్లో పెద్ద ఫ్యామిలీస్ ఉండే వాళ్ళు కూడా 5 6 ఉండొచ్చు, కానీ 9 ఏంటి 10 ఏంటి క్రికెట్ టీం తయారు చేసుకున్నారు కొన్ని దాంట్లో అయితే. దీని ప్రకారం 32 మంది అన్మ్యాప్డ్ ఓటర్స్ ఉన్నారు హూ హ్యావ్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ లింకేజ్ ఇన్ ద ఎన్యూమరేషన్ ఫార్మ్స్. అంటే మీ లింకేజ్ ఏంటి? మీరు వాసుదేవన్ పత్రి అని చెప్పి పేరు పెట్టినప్పుడు తెలంగాణలో జరగబోయే ఎలక్షన్ దాంట్లో బహుశా మీ పేరెంట్స్ అప్పుడు ఓటు వేసినప్పుడు ఆంధ్ర వైపు ఉండొచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 2002 లిస్ట్ తీసి వాళ్ళు మీ పేరెంట్స్ పేరు అడుగుతారు. మీరంటారు ఓకే ఈ పేరు అంటే అమ్మగారు నాన్నగారు పేరు చెప్తారు, ఏ కాన్స్టిట్యున్సీ అని అడుగుతారు. మీకు బహుశా గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఓట్ చేశారో మీకు తెలియదు. 2002లో పేరు చెప్తే చాలు, వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ వచ్చే ముందు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు ముందే ఈ డీటెయిల్స్ తీసుకొని మీ దగ్గర పెట్టేసుకోవాలి. మీ అమ్మగారు నాన్నగారు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీ పాత ఓటర్ ఐడి కార్డు ఉందా, లేకుంటే మీరు ఫస్ట్ 2002లో ఎక్కడైనా ఓటేసారి గుర్తుందా అంటే వాళ్ళు చెప్తారా మేము గుంటూరా విజయవాడనా అటువైపు ఎక్కడైనా విజయనగరం ఎక్కడైనా చెప్తారు. వాళ్ళు అక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో వేసారు గుర్తుందా వాళ్ళు చెప్తారు. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ బూత్ అడిగితే బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు. బూత్ 2002లో అంటే 23 సంవత్సరాల తర్వాత బూత్ గుర్తుండదు. దట్ ఈస్ ఓకే. ఆ డీటెయిల్స్ తీసుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్ మీ దగ్గర వచ్చే బిఎల్లో డీటెయిల్స్ కనుక్కుంటారు. ఇప్పుడు మనం చెప్పిన 58 లక్షల మంది కాకుండా ఈ 32 లక్షల మంది కూడా ఆ లిస్ట్లో వస్తారు. ఇప్పుడు ఏది అన్మ్యాప్డ్ లిస్ట్లో వచ్చేస్తారు వీళ్ళు. అంటే ఫస్ట్ వన్ ఈజ్ డెడ్, డూప్లికేట్ అండ్ మిస్సింగ్ ఓటర్స్, అంటే పర్మనెంట్లీ మైగ్రేటెడ్. సెకండ్ లేయర్ కాకుండా నెక్స్ట్ ఇస్ అన్మ్యాప్డ్ ఓటర్స్ వస్తున్నారు. ఓకే, ఇది కాకుండా ఇంకో కేటగిరీ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే లాజికల్ డిస్క్రిపెన్సీస్. నేను చెప్పాను చూడండి, అమ్మగారు నాన్నగారి పేరు ఒకటే, ఎలా ఉంటుంది ఎట్లాగా అది అక్కడే వస్తుంది కదా, తమాషా అక్కడే వస్తుంది. ఇప్పుడు అది కాకుండా జెండర్స్ ఆర్ డిఫరెంట్. నాన్నగారు 14 సంవత్సరాలనే మీ నాన్నగారు మిమ్మల్ని కనుక్కున్నారు. యూ ఆర్ బార్న్ టు యువర్ ఫాదర్ అట్ 14 years of age. ఆయన 14 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు పుట్టారు. అది ఎట్లయితుందండి? నాట్ పాసిబుల్. సో ఇట్లాంటి డిస్క్రిపెన్సీస్ చూసుకుంటే 1 కోటి మంది ఉన్నారు అక్కడ కూడా. 1.12 crores. 1.12 crores మనం ఒక 50% తీసుకుందాం. 50 లక్షల 58 ఆల్రెడీ ఉన్నారు. 1 కోటి మంది అయ్యారా? 32 అంటే 50.8 తీసుకుంటే 32 అంటే 40. 1,40,00,000 మందిని ఓటర్స్ని తీసేస్తారు లిస్ట్ నుంచి. 1,40,00,000. So this is going to be the final figure. We don't know the final figure. We assume it. వాళ్ళ నుంచి 50% తీసేసాను. 1.12 నుంచి 50% తీసుకున్నాను. 50 plus 50.8 ఆల్రెడీ 58. సో ఇట్ బికమ్స్ 108. దాని తర్వాత 32 లక్షల మంది ఓటర్స్ అన్మ్యాప్డ్ 1.4. తర్వాత ఇంకో డిస్కౌంట్ కూడా ఇస్తాం మనం. వీ విల్ గివ్ అనదర్ 40% డిస్కౌంట్. 1.8కి వస్తుంది. మీకు గుర్తుంటుంది ఒక స్టడీ, మీకు నేను బహుశా ఒక 3-4 వారాల ముందు చెప్పాను. వెస్ట్ బెంగాల్లో ఒక ఇన్స్టిట్యూషన్, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ చాలా డెప్త్గా స్టడీ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్టడీ ఫస్ట్ పబ్లిష్ అయింది టెలిగ్రాఫ్లో, విచ్ ఈస్ అన్ యాంటీ మోదీ న్యూస్ పేపర్. సెకండ్ పబ్లిష్ అయింది అదే రోజు, నెక్స్ట్ డే పబ్లిష్ అయింది హిందూలో, అగైన్ కమ్యూనిస్ట్ పార్టీ న్యూస్ పేపర్. వాళ్ళు ఏం చెప్పారంటే ఆ స్టడీ ప్రకారం, ఆ ఇన్స్టిట్యూషన్ చేసిన స్టడీ ప్రకారం బెంగాల్లో వాళ్ళు 2002 నుంచి చూసుకుంటూ వస్తున్నారు. డెత్ రేట్ ఎంత, బర్త్ రేట్ ఎంత, దాని ప్రకారం వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకి యాడ్ చేసుకుంటూ వెళ్ళి 2025కి వచ్చారు. చూస్తే మైగ్రేషన్ ఫిగర్స్ ఏమో 2011 సెన్సస్ నుంచి తీసుకున్నారు. ఎంతమంది సెన్సస్లో వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళిపోయారు, బయటికి లేరు వెస్ట్ బెంగాల్లో. ఇది రెండు కంపేర్ చేస్తే వాసుదేవన్ గారు 1 కోటి మంది ఎక్కువ ఉన్నారు వెస్ట్ బెంగాల్లో ఓటర్స్. పాపులేషన్ కాదు, ఓటర్స్. నౌ దట్ ఫిగర్ ఈస్ కమింగ్ టు ద సేమ్ థింగ్. ఇప్పుడున్న 58 లక్షలు కాకుండా మిగతా ఇంకొక 50 లక్షల మంది డెఫినెట్గా దీని నుంచి దే విల్ ఆల్సో బీ స్టక్ ఆఫ్ ఫ్రమ్ ద రోల్స్.
ఇక్కడే మమతా బెనర్జీకి ప్రాబ్లం ఉంది. అండ్ ద ఇష్యూస్ గోన్ కమ్ డెఫినెట్లీ, డౌట్ లేదు. ఎందుకు అని అడగొచ్చు మీరు. ద మెయిన్ రీజన్ ఫర్ దాట్ ఈస్ ఈ పర్టికులర్ ఎస్ఐఆర్లో చాలా మటుకు కాన్స్టిట్యున్సీస్ ఏ మేజర్ డిఫరెన్సెస్ లేకున్నది సర్ప్రైజింగ్లీ మైనారిటీ డామినేటెడ్. ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనాస్ ఇట్లాంటి ఏరియాస్లో మ్యాపింగ్ చాలా తక్కువ ఉంది, ఎర్రర్స్ చాలా తక్కువ ఉంది, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అంటే వీళ్ళు దొంగ కాగితాలు ఎప్పుడో తయారు చేసుకున్నారు, ఇప్పుడు కాదు 30 సంవత్సరాల ముందు. అప్పుడు ఎస్ఐఆర్ జరిగినప్పుడు 2002లో వీళ్ళ దగ్గర దొంగ కాగితాలు అప్పుడే రెడీగా ఉండే, ఆ ఓటర్ లిస్ట్లో చేరుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన 3 జిల్లాలు అంటారా, రీజన్స్ 24 పర్గనాస్, మాల్డా అండ్ ముషీరాబాద్. ఇట్ ఇస్ జిల్లా. ఐ విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ యాజ్ వీ గో అలాంగ్. మీకు ఇంకా డీటెయిల్స్ ఇస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ వాసుదేవన్ గారు, ఈ స్పెసిఫిక్ కేటగిరీస్లో మీరు వచ్చేటప్పుడు మైనారిటీ హెవీ బెల్ట్ అని చెప్పాను చూడండి, దీంట్లో మాల్డా, ముషీదాబాద్, దింజాపూర్, 2 దింజాపూర్లు ఉన్నాయి అక్కడ. రెండిట్లో అది కాకుండా సైజబుల్ మైనారిటీ పాపులేషన్ ఉన్న దాంట్లో చాలా తక్కువ మంది అన్మ్యాప్ లిస్ట్లో వచ్చారు. దెర్ ఇస్ ఎ హెవీ డౌట్, ఇంతమంది మైనారిటీ డామినేటెడ్ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఎట్లా వీళ్ళు 2002 ఓటర్ లిస్ట్లో చేరుకున్నారు. ఆర్ బిఎల్ఓస్ ఫిలప్ చేసినప్పుడు బిఎల్ఏస్ అంటే ఏజెంట్ టీఎంసీ ఏజెంట్లు ఏం చేస్తుంటారంటే వీళ్ళ అమ్మ నాన్న పేరు ముందే తెలుసుకొని, వీళ్ళు కాకుంటే కూడా ఎవరోదో అమ్మ నాన్న పేరు తీసుకొని వీళ్ళని దాంట్లో చేర్చుకున్నారు. దానికి ఏం చేస్తారు, హౌ డూ యూ ప్రూవ్ దట్ యువర్ సన్ టు యువర్ ఫాదర్ అనేది సర్టిఫికెట్, 10th క్లాస్ సర్టిఫికెట్ రెడీగా దొరుకుతుంది. మీరు ఒక 2500 3000 వచ్చేస్తే మీకు సర్టిఫికెట్ తయారు చేసి ఇస్తారు. అప్పుడు మీరు ఏం ప్రూవ్ చేస్తారు, ఒక ఆయన మొహమ్మద్ జాకీమ్ అని ఉండే, మొహమ్మద్ జాకీమ్ కొడుకు నేను, సో ఐఎమ్ ఎ ఓటర్ నౌ. దిస్ మ్యాపింగ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. బట్ హూ ఇస్ మొహమ్మద్ జకీమ్ అని ప్రశ్న వస్తుంది కదా, అప్పుడు అదే వస్తుంది, అక్కడే ఇదంతా రాబోతుంది. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈ లిస్ట్ అంగీకరించాము, వీ విల్ ప్రూవ్ దట్ దీస్ ఫెలోస్ ఆర్ ఫేక్. ఓకే, ఇది మాల్డాలో ఫర్ ఎగ్జాంపుల్ అన్మ్యాప్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అన్మ్యాప్డ్ అంటే మీ అమ్మ నాన్నగారి పేరు మీ పేరుతో మ్యాచ్ కావట్లేదు, మీరు ప్రొవైడే చేయలేదు మీ అమ్మ నాన్నగారి పేరు, ఏమున్నారు వాళ్ళ పేరు, ఎక్కడుంటారని మీరే డీటెయిల్స్ ప్రొవైడ్ చేయకుండా మీ పేరు ఒకటే రాసి మీరు ఇచ్చేసారు ఫామ్లో డీటెయిల్స్తో సహా. ఇప్పుడు మాల్డాలో దిస్ ఫిగర్ ఈజ్ ఓన్లీ 1.9, హెవీలీ మైనారిటీ డామినేటెడ్. మాల్డా అంటే మీకు గుర్తుంటే ఘనీకాంత్ చౌదరి అప్పుడు రైల్వే మినిస్టర్ ఉండే, హీ కాంటెస్టెడ్ ఫ్రమ్ దేర్ అండ్ నాట్ వన్ ఐ థింక్ 3 times ఆయన గెలిచారు అక్కడి నుంచి. ముర్షిదాబాద్లో ఈ ఫిగర్ వాసుదేవన్ గారు ఈజ్ ఓన్లీ 2%. మిగతా అన్ని ప్లేసెస్లో 7 to 8 to 9%. డార్జిలింగ్ లాంటి ప్లేస్లో 11% ఉంది. నైడియా విచ్ ఇస్ అగైన్ విచ్ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ కాకుండా ఇట్ ఈస్ ఇన్ ద నాన్ మైనారిటీ డామినేటెడ్ పార్ట్ ఆఫ్ ఇట్, అక్కడ 6.1%. అక్కడ తక్కువ ఉండాలండే, ఇక్కడ ఎక్కువ ఉండాలండే, తక్కువైంది. డార్జిలింగ్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మీకు అన్మ్యాప్డ్ ఓటర్స్ కనిపించారు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ మైనారిటీ డామినేటెడ్. అక్కడ 9%. అన్లెస్ దిస్ మైనారిటీ పాపులేషన్ హెస్ షిఫ్టెడ్ టు దాట్ ప్లేస్. డార్జిలింగ్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలామంది అక్కడ ఉండరు, వాళ్ళు ఉండేదంతా ఈ ఏరియాలోనే. ఈ దొంగ సర్టిఫికెట్లు, దొంగ ఆధార్ కార్డులు, దొంగ రేషన్ కార్డులు, మిగతా అన్ని డాక్యుమెంట్ తయారు చేస్తుంది ఈ ఏరియాలో. 3 జిల్లాలు 24 పర్గనాస్, మాల్డా అండ్ ముర్షిదాబాద్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నార్త్ దింజాపూర్, అగైన్ నార్త్ దీనాపూర్ ఈజ్ అగైన్ మైనారిటీ డామినేటెడ్, 3%, 3.2 అంతే. సౌత్ దింజాపూర్ 5.4. 24 పర్గనాస్ చూడండి, ఇక్కడ వస్తుంది తమాషా మీకు. 24 పర్గనాస్లో 11.8%. అక్కడ కరెక్ట్ పట్టుకో. సో మాల్డా అండ్ ముషీదాబాద్లో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు గో త్రూ ద లిస్ట్ అగైన్. అథెంటిసిటీ ఆఫ్ డాక్యుమెంట్ చాలా పెద్ద క్వశ్చన్ ఇప్పుడు. అంటే విల్ దే డూ దట్ అండి? ఎందుకంటే ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేశారు, బయట నుంచి యూజువల్లీ ఎలక్షన్ నడిచేటప్పుడు మీకు గుర్తుంటుంది ఒక అబ్జర్వర్ని పంపిస్తారు బయట నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీకి. లోక్సభ అంటే లోక్సభ, అసెంబ్లీ అంటే వీళ్ళేంటంటే మిగతా స్టేట్స్ నుంచి వచ్చే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు పోస్ట్ ఇస్తారు ఇక్కడ. పోస్టింగ్ ఎలక్షన్ అయ్యేదాకా ఉండాలి వాళ్ళు. ఇన్ఫాక్ట్ రిజల్ట్ అయ్యేదాకా అక్కడే ఉంటారు, తిరిగి వస్తారు. తర్వాత వాళ్ళు ఎలక్షన్ అయినాక వెళ్ళిపోతారు, మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ ఫర్ ద రిజల్ట్ కౌంటింగ్ డే. వాసుదేవన్ గారు దీంట్లో ఏం చేశారంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఎక్స్టర్నల్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టారు ఎలక్షన్ కమిషన్. దే డోంట్ ట్రస్ట్ ద వెస్ట్ బెంగాల్ కార్డర్.
వాళ్ళు ఇప్పుడు కూర్చొని వాళ్ళు నౌ దే ఆర్ గోయింగ్ త్రూ ద లిస్ట్ అలాంగ్ విత్ ద బిఎల్ఏస్ అండ్ బిఎల్ఓస్. దీంట్లో ఇంకొక న్యూస్ ఉంది వాసుదేవన్ గారు, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. ఈ కౌంటింగ్లో వీళ్ళు ఏమంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నందిగ్రామ్ తీసుకుందాం, విచ్ ఇస్ వీ ఆల్ నో, మమతా బెనర్జీ అక్కడ పోటీ చేసి ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ. నందిగ్రామ్లోనే చాలా మటుకు గొడవ చేసింది ఆమె బిఫోర్ షీ త్రూ అవుట్ ద సిపిఎం ఫ్రమ్ దేర్. 10,599 తగ్గారు అక్కడ. సో బీజేపీ వీళ్ళు కూడా అంటున్నారు ఇది తప్పు, వీళ్ళు చేస్తున్న నంబర్ తప్పు, మేము వీ విల్ ఫైల్ అవర్ అబ్జెక్షన్స్ అని. ఇదే చేయాలి ప్రతి పార్టీ. బిఎల్ఏ ఏజెంట్, బూత్ లెవెల్ ఏజెంట్, వాళ్ళ ఏరియాలో, మీరుండే ఏరియాలో మీ ఓటర్లు 1000 మందిని మీకు తెలిసే ఉండాలి. మీకు దాంట్లో 10 మంది దూరారంటే మీకు తెలుసు, లేకుంటే 10 మంది తీసేశారంటే కూడా మీకు తెలిసి ఉంటుంది. వీళ్ళు కాదు, బూత్కి 1200 మంది సార్, కరెక్ట్ లెక్క, యావరేజ్ కరెక్ట్. సో మనం చూస్తుంది ఏంటంటే వాసుదేవన్ గారు, నౌ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ గోయింగ్ టు కమ్. ఇప్పుడు వీళ్ళు చేయబోతున్నప్పుడు ఏం చేస్తారు, ఎట్లా ఫైట్ జరుగుతుంది, హౌ విల్ దే తీసుకొచ్చి వీళ్ళని ఎట్లా ఇంక్లూడ్ చేస్తారనేది పెద్ద ఒక ఛాలెంజ్. దీనికి ఇప్పుడు ఏం చేస్తారు, ఎవరెవరి పేరు మిస్సింగ్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక ఎవరో టీఎంసీ లీడర్ ఎవరిదో ఆయన చనిపోయిందని చూపించి ఆయన బతుకున్నానని చెప్పి ఆయన క్రిమిటోరియం గ్రౌండ్కి వెళ్ళారంట. అక్కడ వెళ్ళి క్రియలు చేసుకున్నారంట, నేను చనిపోయారని చెప్పి నన్ను లిస్ట్ని తీసేశారు, సో నాకు అంత్యక్రియలు చేసేసుకుంటున్నాను అని చెప్పి అక్కడ వెళ్ళి కూర్చున్నారట నిన్న. ఎనీవే దట్స్ ఫర్ కామెడీ సేక్. ఫామ్ 6 అనే ఒక ఫామ్ ఉంటుంది వాసుదేవన్ గారు, అది ఈ డెడ్, డూప్లికేట్ అండ్ మైగ్రేటెడ్ ఓటర్స్లో ఎవరైనా ఉంటే యూ కెన్ సబ్మిట్ దట్ ఫామ్. మీ ఫామ్ని ఎంక్వైరీ చేస్తారు మీరు సబ్మిట్ చేసిన తర్వాత. దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈఆర్ఓ ఆర్ సిఇఓ కెనాట్ డిలీట్ ఎనీ నేమ్, ఎవరి పేరు వాళ్ళు తీయలేరు, కానీ యాడ్ చేయొచ్చు. సో యాడింగ్లో ఈ ప్రాసెస్ వస్తుంది. ఫామ్ 6 తీసుకొచ్చి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీరు ఫైల్ చేయొచ్చు. ఆన్లైన్ ఫైల్ చేయొచ్చు, అది కాకుండా బిఎల్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ ఫామ్ ఇవ్వచ్చు. దాంతోపాటు అనెక్షర్ 4 అని ఒకటి ఉంటుంది, ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది తీసేసిన దాని తప్పు, మా పేరు మేము ఉన్నాము, బతికే ఉన్నాము, లేదు మేము ఇక్కడి నుంచి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాము, డూప్లికేట్ కాదు, నేను ఒరిజినలే, మీరు చెప్తున్న పేర్లు తప్పు అని చెప్పి అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు ఫామ్ 6లో. ఇది ఇంకది కాకుండా January 1, 2026కి 18 సంవత్సరాలు ఫినిష్ చేసే వాళ్ళు వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బహుశా బీహార్లో చూసాం మనం, లాస్ట్లో 24 లక్షల మంది ఇంక్రీస్డ్ నంబర్ కొత్త ఓటర్స్ వచ్చారు. దాన్ని రాహుల్ గాంధీ అబ్జెక్ట్ చేశారు, ఎట్లా తీసుకొచ్చారు లాస్ట్ మినిట్లో కొత్త ఓటర్లు ఎట్లా వచ్చారని చెప్తే దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ హ్యాపెన్. ఇప్పుడు ఇది కాకుండా ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ లాట్ మోర్. ఇప్పుడు ఈ 52 లక్షలు పక్కన తీసి పెడితే ఈ రాంగ్ స్పెల్లింగ్స్ ఒకటి ఉంటుంది, ఇంకోటి, అది ఇంకో పెద్ద స్టోరీ. రాంగ్ స్పెల్లింగ్స్ అంటే మీరు స్పెల్లింగ్ మిస్టేక్ నుంచి ఏజ్ మిస్ మ్యాచ్, ఇన్కరెక్ట్ ఎపిక్ నంబర్, మీకు ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఒకటి ఉంటుంది, ఇదన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు, మా పేరు తప్పు రాశారు అంటే మీరు ఎంట్రీ చేసిందో, మీరు ఫామ్లో రాసిందో, లేకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎంటర్ చేసి. మేము చూసాం యూపీలో కేసు, రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా టీ షర్ట్ వేసుకొని తిరిగారు పార్లమెంట్ అంతా, ఆమె 120 సంవత్సరాలు అని చెప్పి ఆమె ఫోటో కూడా యూజ్ చేశారు, విచ్ ఇస్ ఇల్లీగల్. మీరు ఎవరో ఒక ప్రైవేట్ ఇండివిజువల్ ఫోటోగ్రాఫ్ మీరు యూజ్ చేయలేరు వితౌట్ దేర్ పర్మిషన్. ఎనీవే ఆమె ఏజ్ 125 years అంట. అదేమైందంటే ఆమె డేటా ఇచ్చిన దాని ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్ తప్పుగా కొట్టాడు, 52 ఉండాల్సిన ప్లేస్లో 125 చేసేసాడు. సో దట్ ఈస్ బికాస్ ద డేట్ ఆఫ్ బర్త్ వాజ్ ఎంటర్డ్ రాంగ్లీ. ఆటోమేటిక్ దట్ మిషన్ కంప్యూటర్ విల్ క్యాల్కులేట్ దిస్ 125. అక్కడ జరిగిన తప్పది. ఇప్పుడు జరుగుతున్న దానికి ఏంటంటే పిక్చర్లు కూడా కొంతమందిది ఎపిక్ కార్డ్ నెంబర్స్ తప్పు ఉంటుంది. బహుశా వాళ్ళు 2-3 కార్డులు తీసుకొని ఉంటారు, అక్కడ డూప్లికేట్ ఓటర్స్ వస్తారు. వాళ్ళు ఏదో ఒక కార్డ్ నెంబర్ దీంట్లో ఎంటర్ చేసి ఉంటారు, ఆ క్యాడ్ క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు క్యాన్సిల్ చేసినప్పుడు మీరు ఉండలేరు ఆ లిస్ట్లో. చాలా కాంప్లికేషన్స్, అంత ఈజీ కాదు ఇది. ఇప్పుడు ఇంత హెక్టిక్ ఎక్సర్సైజ్ కదా సార్, ఇదంతా చేయగలరా ఆ రాష్ట్రంలో? చేయాల్సిందే. దాన్ని చెప్పాను చూడండి, మీకు అబ్జర్వర్ గురించి చెప్పాను మీకు. అవునవును, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆర్ దేర్, దే ఆర్ డూయింగ్ దట్ జాబ్, వాళ్ళ పని అది. బట్ వాళ్ళకి లోకల్ అసిస్టెన్స్ అయితే వాళ్ళకి ఉండాలి కదా. దట్ ఈస్ వేర్ ద స్టేట్ గవర్నమెంట్ హెస్ టు ప్రొవైడ్ ఎంప్లాయీస్ ఫార్ SIR ఎక్సర్సైజ్. ఇవ్వదు కదా ఆవిడ మమతా బెనర్జీ. అదే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పారు మొన్న, మీ దగ్గర లోడ్ ఎక్కువైందని చెప్పి సూసైడ్ చేసుకున్నా అని చెప్పినప్పుడు మీరేం చేస్తున్నారని అడిగారు స్టేట్ గవర్నమెంట్. బికాస్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎంప్లాయీస్ ఉండరు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్లు కానివ్వండి, స్కూల్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్యూన్లు కూడా తీసుకుంటారు వాళ్ళు. అది కాకుండా మీరు అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు, ఆశా వర్కర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకుంటాం, వీళ్ళందరూ తీసుకోవాలి. సో సపోజ్ ఒక మనిషి మీద లోడ్ ఎక్కువ ఉంటే ఆయనకి ఇంకొక ఎక్స్ట్రా మనిషిని ఇవ్వాల్సి వస్తుంది, లేకుంటే ఒక లేడీ ఎంప్లాయీ ఉంటుంది ఒకసారి.
ఆమె ఒక ఇంట్లో ఎంటర్ చేయలేరు, భయపడతారు, ఎవరు ఉన్నారో ఇంట్లో తెలియదు. కొంతమంది కుక్కలు భయం ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు సపోర్ట్గా ఇంకో మంచి తోడు వెళ్ళాల్సింది. సో లోడ్ తగ్గించడానికి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు కూడా చెప్పారు లాస్ట్ వీక్, ఆస్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. కేరళ గవర్నమెంట్ చెప్పారు, తమిళనాడు గవర్నమెంట్ చెప్పారు, వెస్ట్ బెంగాల్ కూడా చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వాళ్ళ దగ్గర అడిగారు, కానీ ఈమె ఇవ్వదు. బికాస్ షీ వాంట్స్ టు ప్రూవ్ దట్ ఇట్ కెనాట్ బీ డన్. ఫర్ ఎగ్జాంపుల్ భవానీపూర్ కాన్స్టిట్యున్సీ తీసుకుందాం. అక్కడ 5 మందిలో ఒకరి పేరు తీసేశారు. ఓకే, చనిపోయిన వాళ్ళు, మిస్ మ్యాచ్ నేమ్స్ అన్నీ తప్పున్నాయి దాంట్లో. ఇప్పుడు ఏం చేస్తుందంటే అంతా అయిన తర్వాత ఆ మమతా బెనర్జీ ఒక మీటింగ్ పిలిపించింది. ఓకే, వాళ్ళ పార్టీ లీడర్స్తోని ఒక మీటింగ్ చేసి భవానీపూర్లో ఉన్న ఓటర్స్ని, 2002లో ఉన్న ఓటర్స్ని, పర్టికులర్లీ హైరైజ్ బిల్డింగ్ మారిపోయిన వాళ్ళు ఉన్న పాత అడ్రస్ కాకుండా మిగతా ప్లేస్కి వెళ్ళి మొత్తం ట్రేస్ అవుట్ చేయండి అని చెప్పి మమతా బెనర్జీ ఆమె అంటుంది ఎవరు మిస్సింగ్ ఉండలేరు, అక్కడే ఉండాల్సింది వాళ్ళు. 22 సంవత్సరాల్లో మనుషులు ఇల్లు మారుతారు, ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు, ఇంకో డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతారు, బయట దేశాలకు వెళ్ళిపోతారు, అక్కడే ఉంటుందని మమతా బెనర్జీ హౌ షీ ఆర్గ్యూయింగ్? డాటా ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ వాసుదేవన్ గారు. ఇది ఉన్నప్పుడు ఆమె ఎందుకు చెప్తుంది ఇది? ఫర్ ఎగ్జాంపుల్ భవానీపూర్ కాన్స్టిట్యున్సీ తీసుకున్నాం మనం, ఇప్పుడు అదే దాని గురించి మాట్లాడాం. 44,775 ఓటర్స్ని తీసేశారు. 1 in 5 has gone out of the window straight away. సో మీ మార్జిన్ 5,000 ఓట్లు ఉంటే కూడా ఇప్పుడు గెలిచిన క్యాండిడేట్కి 10,000 ఉన్నా కూడా నౌ ఇట్ కమ్స్ అండర్ ప్రెషర్. హూ విల్ బి వరీడ్? గెలిచిన క్యాండిడేట్ వరీ అవుతాడు, ఓడిపోయినాడు కాదు. గెలిచినాడు ఏమంటాడు, నాకు నెక్స్ట్ టైం గెలవాలంటే ఈ 5,000 ఓటర్స్ 10,000 ఓటర్స్ ఎక్కడ పోయారు నాకు తెలియాలి కదా, నాకు వేసిండా ఇంకొకటి వేసిండా అని. సో దే హ్యాడ్ టు గో త్రూ ఇట్ బై బూత్. లాస్ట్ టైం కౌంటింగ్ జరిగినప్పుడు ఆ డేటా ఇప్పుడు ఉందో లేదో తెలియదు, బూత్ వైజ్ డేటా తీసుకుంటేనే వీళ్ళకి తెలిసిపోతుంది. ఆ బూత్లో 1,200 మందిని తీసేశారు 3 బూతుల్లో, అప్పుడు నా ఇంపాక్ట్ ఉంటుంది నా మీద, నా ఎలక్షన్ మీద. చాలా సైంటిఫిక్ వాసుదేవన్ గారు. ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ డేటా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను చాలా మటుకు డేటా. దాన్ని కూర్చొని అనలైజ్ చేయాలంటే 2-3 రోజులు కాదు, ఒక వారం పడుతుంది ఈజీగా. మన దగ్గర రెడీమేడ్ డేటా ఏం రావట్లేదు, బయటకు వచ్చింది కానీ చాలా మటుకు న్యూస్ పేపర్స్లో. కానీ ఆ డేటాని స్లైసింగ్ అండ్ డైసింగ్ అంటాం మన లాంగ్వేజ్లో, స్టాటిస్టిక్స్లో మదింపు చేసుకోవాలి, దాన్ని డీటెయిల్గా అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు జరుగుతుంది? మీరు చెప్పిన దాని ప్రకారం సార్, కోల్కతాలో ISI ఉంది, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. కరెక్ట్. వాళ్ళు కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. ఈవెన్ వీ హ్యావ్ ఇట్ ఇన్ హైదరాబాద్, ఇట్ ఈస్ దేర్ ఇన్ చెన్నై, ఎవ్రీవేర్ యాక్చువల్లీ. కానీ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వస్తున్న దాంట్లో చాలా మటుకు పేర్లు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ అంటే Form 6 ఫైల్ చేయాలి, Form 6కి హియరింగ్ ఉంటుంది, అన్మ్యాప్డ్ ఓటర్స్ హియరింగ్ ఉంటుంది, అది కాకుండా ఈ డెడ్ ఓటర్స్లో ఎవరైనా తిరిగి వచ్చి మేము బతుకున్నామని చూపిస్తే వాళ్ళ హియరింగ్ ఉంటుంది, పర్సనల్ హియరింగ్. ఇదట్టి మీరు వెళ్ళి ఏదో ఫామ్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు పిలిపిస్తారు మిమ్మల్ని, రండి ఇక్కడ రండి మీతో మాట్లాడాలని చెప్పి. BLO లెవెల్లో ప్రతి BLOకి ఒక 1000 మంది ఓటర్స్ ఉంటారు, మీరు చెప్పినట్టు 1000 నుంచి 1,200 మంది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 7% 10% తీసేశారంటే మీరు యూ కెన్ కౌంట్ ద నంబర్, ఇట్ విల్ బి అబౌట్ 100 to 120. ఈ 120 ఓటర్స్ని మీరు ఒక నెల లోపల కలిసి మాట్లాడాల్సింది. ఎక్కువ అంటే బిగ్ ప్రాబ్లం. రోజుకి 4 గంటలు పెట్టుకోవచ్చు మీరు, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఫిగర్. ఎందుకంటే మీ దాంట్లో అన్మ్యాప్డ్ వస్తారు, డిలీటెడ్ వస్తారు, డెడ్ వస్తారు, బస్సింగ్ అని చెప్పి అందరూ వస్తారు ఫామ్ తీసుకొని. కొంతమంది అయితే మీరు చెప్పినట్లు అదే ఫైల్ ఇట్ ఆఫ్లైన్ డైరెక్ట్గా ఫిజికల్గా, కొంతమంది ఆన్లైన్. ఆఫ్లైన్ చేసేట వాళ్ళందరూ పొలిటికల్ పార్టీ సపోర్ట్తోనే వస్తారు. వాళ్ళు అంటారు కాదు, TMC వాళ్ళు అంటారు కాదు కాదు సార్ ఈ పేరు తప్పు డిలీట్ చేశారు, ఎన్ని ఉన్నారు చూడండి అని చెప్పి. సో వాళ్ళు ఏమంటారు, కాగితాలు తీసుకురమ్మంటారు. కాగజ్ నెయ్యి దిఖాతే అని చెప్పి ఒక స్లోగన్ ఉండే ముందు, మీకు గుర్తుంటుంది మన షహీన్ బాగ్ ప్రొటెస్ట్లు అంతా జరిగినప్పుడు, మేము చూపియాము, కాగితాలు చూపియాము, వీఆర్ ఇండియన్స్ ఓన్లీ అండ్ సారీ హియర్ యూ లవ్ టు ప్రొవైడ్ ద పేపర్స్. వాళ్ళు ఏమైనా అడగొచ్చు BLO, నేను ఇక్కడ ఉన్నాను 20 సంవత్సరాల నుంచి అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం ప్రూఫ్ ఉంది, మీరు ఇల్లు కొనుక్కున్నారా, లేదు కొనలేదు, మేము అద్దెకున్నాము, ఎక్కడున్నారు అడ్రస్ ఇవ్వండి, మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు రేషన్ తీసుకున్నారా, తీసుకున్నాను, ఏ రేషన్ కార్డు చూపించండి, ఇక్కడ ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారా, ఓపెన్ చేసాం, అడ్రస్ ఇవ్వండి, దాన్ని కంపేర్ చేస్తారు. దెన్ దే విల్ ఫైండ్ దట్ దెర్ ఇస్ సమ్ డిస్క్రిపెన్సీ ఆర్ దెర్ ఇస్ నో డిస్క్రిపెన్సీ. దాన్ని బట్టి వాళ్ళు ఓటర్ లిస్ట్. అండ్ నా డౌట్ ఏంటంటే ఇంత షార్ట్ స్పాన్లో ఇవన్నీ చేయగలరా అని. చేయాల్సిందే,
చేయాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. నేను మీకు నంబర్స్ ఇచ్చాను. బట్ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు కదా, లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ దేర్ ఆర్ ఇనఫ్ బిఎల్ఓస్, లేరని కాదు, ఎక్స్ట్రా మందిని కావాలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిస్మస్ వెకేషన్ టైం ఉంది. వెస్ట్ బెంగాల్లో పొంగల్ అయితే లేదు కదా, సంక్రాంతి అయితే లేదు కదా, మన దగ్గర ఆ ప్రాబ్లం ఉంటుంది. సౌత్లో, తమిళనాడులో స్పెషల్లీ పొంగల్ వస్తుంది. యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఇట్. ఏం చేస్తారు, ఎక్కడెక్కడ ఎలక్షన్ ఉందో అక్కడ ఫస్ట్ ఫ్రీజ్ చేస్తారు వాసుదేవన్ గారు. మధ్యప్రదేశ్లో ఎలక్షన్ లేదు, అక్కడ ఎస్ఐఆర్ జరుగుతుంది. మహారాష్ట్రలో ఎలక్షన్ లేదు, అక్కడ ఎస్ఐఆర్ జరుగుతుంది, పొడిగించారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎలక్షన్ లేదు, దే ఎక్స్టెండెడ్ బై 1 more week. అక్కడ మీకు ప్రెషర్ లేదు ఇమ్మీడియట్, ఎందుకంటే రోల్స్ ఎలక్షన్ అనౌన్స్ చేసే కన్నా ముందు రెడీగా ఉండాలి. ఫైనల్ రోల్స్ అది జనవరి ఫిబ్రవరిలో వస్తుంది, అది ఫైనల్. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత సో వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అండ్ అస్సాం, ఈ 5 రాష్ట్రాలు చాలా క్రూషియల్. బహుశా దాంట్లో గోవా కూడా ఉండొచ్చు, ఐఎమ్ నాట్ రియలీ షూర్ ఆఫ్ గోవా. బట్ గోవా అంటే చిన్న స్టేట్ అది కాదు. ఇది అస్సాం ఎలక్షన్ వస్తుంది, వెస్ట్ బెంగాల్ వస్తుంది, తమిళనాడు ఎలక్షన్ డ్యూ ఉంది, కేరళ ఎలక్షన్ డ్యూ ఉంది, పుదుచ్చేరి ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్మాల్ పార్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ దట్ తమిళనాడు ఏరియాలో. ఈ 5 రాష్ట్రాల్లో మెయిన్గా మనకి ప్రాబ్లం రాబోతుంది. సార్, ఒక డౌట్, అస్సాం గురించి ఒక డౌట్. ఇప్పుడు ఆల్రెడీ నెల్లీ ఇష్యూ మన సీఎం హిమంత్ విశ్వ శర్మ ఆయన అసెంబ్లీలో టేబుల్ చేశారు, టేబుల్ చేశారు, రిపోర్ట్ టేబుల్ చేశారు, టేబుల్ చేశారు. అందులో చాలా పెద్ద ఇష్యూ ఉంది కదా, ఈ లెక్కన అస్సాంలో కూడా ఒక 70-80 లక్షల ఓట్లు ఎగిరిపోయే ఛాన్స్ ఉందిగా. అస్సాంలో ఇప్పుడు ఏం జరిగిందంటే, అస్సాంలో ఎన్ఆర్సీ నడుస్తుంది, సుప్రీంకోర్టు మ్యాండేటెడ్ ఎన్ఆర్సీ. యాజ్ పర్ ద అగ్రిమెంట్ రాజీవ్ గాంధీ అండ్ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ సైన్ చేసిన అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఓపెన్ చేశారు అక్కడ. ఇప్పుడు నిన్న ఒక కేసు వచ్చింది వాసుదేవన్ గారు, చాలా ఇంట్రెస్టింగ్. ఒక ఫ్యామిలీ అస్సాంలో వాళ్ళని నాన్ సిటిజన్గా డిక్లేర్ చేశారు ఎన్ఆర్సీ కింద, కానీ వాళ్ళు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లిస్ట్లో కనిపిస్తున్నారు యాజ్ అ సిటిజన్. ఎలా? ఎస్, గుడ్ క్వశ్చన్. ఎలా? ఇదే వస్తుంది. మీరు అడిగా చూడండి, హెయిర్ స్ప్లిట్టింగ్ అంటారు దీన్ని. మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు, దాంట్లో 100 కోట్లు ఉన్న ఓటర్స్ ఇప్పుడు 100 ఉండదు, 88 దాకా వచ్చేస్తుంది ఎస్ఐఆర్ తర్వాత. కానీ 88 కూడా చాలా పెద్దది. ఒక 5-6 యూరోపియన్ కంట్రీస్ కలుపుకుంటూ కూడా అంత పాపులేషన్ ఉండదు వాళ్ళకి. పాపులేషన్ మన దగ్గర ఓటర్లు ఉన్నారు అంతమంది. సో ఇట్ ఈస్ అ హ్యూజ్ ఎక్సర్సైజ్. మీరు ఎలక్షన్ కమిషనర్ రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా వీళ్ళందరూ తిడుతుంటారు, చెప్తుంటారు, కానీ వాళ్ళు చేసే పని మీరు అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ దగ్గర రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు. వాళ్ళ దగ్గర ఉన్న 500 మందో ఢిల్లీలో ఉన్నారు, ప్రతి స్టేట్లో ఉంటారు కొంతమంది. కాకుండా ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఆ స్టేట్ పూల్ నుంచి బ్యాంక్ అపాన్ ది స్టేట్స్ అంతే. వాళ్ళు కోఆపరేట్ చేయకపోతేనే ఈ ప్రాబ్లం వస్తుంది. లైక్ మమతా బెనర్జీ, స్టాలిన్ అండ్ పినరాయి విజయన్. మా దగ్గర స్టాఫ్ లేదంటారు పినరాయి విజయన్. ఎందుకు? లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటారు. లోకల్ బాడీ ఎలక్షన్స్కి సపరేట్ స్టాఫ్ పెట్టాం మేము, దానికి ఏం సంబంధం లేదు ఎస్ఐఆర్తో అని చెప్పి అక్కడున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. స్టాలిన్ ఏమో ఇంకో కథ తీసుకొచ్చారు, మన అందరికి తెలిసిందే. మా దగ్గర వరదలు వస్తాయి డిసెంబర్లో, సో వరదలు అడ్డుకోవాలి కదా మేము, దీన్ని అంటే అట్లా పడతామని చెప్పి వరదలు రాలేదు, చిన్నగా వచ్చింది అక్కడిక్కడ, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద సైక్లోన్ ప్రాసెస్. కానీ దాని తర్వాత పొంగల్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, దాని తర్వాత పొంగల్ వస్తుంది, సో మేము ఇప్పుడు చేయకూడదు. సుప్రీంకోర్టు సార్ నథింగ్ డూయింగ్, ఎస్ఐఆర్ విల్ గో ఆన్ యాజ్ యూజువల్. ఓకే, పొంగల్ టైంలో 2-3 రోజులు ఆగిపోతుంది, క్రిస్మస్ టైంలో 2-3 రోజులు ఆగిపోతుంది, బట్ ప్రాసెస్ విల్ కంటిన్యూ. అన్నిటికంటే టఫెస్ట్ ప్రాసెస్ ఫస్ట్ 3 వీక్స్లో ఉంటుంది వాసుదేవన్ కదా. అది ఎప్పుడూ అయిపోయింది. ఏది? ఫామ్లు ఇవ్వడము, ఫామ్లు తీసుకోవడం. స్కానింగ్లో డిజిటైజేషన్ అంటారు వాళ్ళు. ఆ డిజిటేషన్ మే ఎఫెక్ట్ అక్కడ ఒక 2-3 డేస్ సెంట్రల్ పూల్కి వెళ్తుంది. అక్కడ సపరేట్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అక్కడ సపరేట్ డిజిటైజ్ చేసిన తర్వాత అనలైజ్ చేసి సపరేట్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అక్కడ బిఎల్ఓలు పిలిపిస్తారు, బిఎల్ఓలకి ఇదంతా పంపిస్తారు. మీ బూత్లో ఒక 50 మంది డౌట్ఫుల్గా ఉన్నారు చూడండి అని చెప్పేసి ఆయన డిజిటైజ్ ఫామ్లో ల్యాప్టాప్లో కంప్యూటర్లో చూస్తారు. చూసి ఇది తప్పు ఉంది, ఇది వాళ్ళు పిలిపిస్తారు. ఏమో నువ్వు నాన్నగారి పేరు ఏం రాసినావు? ఇదండి మా నాన్నగారి పేరు. అది కాదు కదా, నువ్వు రాసింది ఇంకోటి, ఎందుకు? నాతో తప్పైంది సార్, అది ఇంకొక ఫామ్ ఫిలప్ చేయి, డిక్లరేషన్ ఇవ్వు, మేము చూస్తాం. మళ్ళీ ఇది చెకింగ్ ఉంటుంది కంటిన్యూస్గా. ఇంకోరేమో వాళ్ళ నాన్నగారి పేరు లేకుండా ఫామ్ ఇచ్చేసారు. సారీ, కెనాట్ బి యాక్సెప్టెడ్. ప్రూఫ్ ఉందా మీ నాన్నగారిది? ఏం లేదు సార్. అదెట్లా ఏం లేదంటే, నువ్వు మీ నాన్నగారికే పుట్టావు కదా నువ్వు, మళ్ళీ ఎక్కడ ఆయన అని చనిపోయారు సార్. ఎప్పుడు? 2000 కన్నా ముందు సార్. అప్పుడు వీళ్ళు చూస్తే 2000 పేరు ఉంది ఆయన నాన్నగారిది. అబద్ధం చెప్తున్నాడు. చాలామంది అబద్ధం చెప్తారు. ఆ పేర్లు అంటే కంటే చాలా మటుకు ఇండియాలో కామన్ నేమ్స్ చాలా ఉంటాయి. మన ఆంధ్ర తెలంగాణ వైపు వస్తే
చాలా కామన్, శ్రీనివాసరావు, గోపాల్ రెడ్డి, ఇట్లా ఐమ్ జస్ట్ గివింగ్ 2-3 ఎగ్జాంపుల్. చాలా పేర్లు కామన్గా ఉంటాయి. ఫ్యామిలీ నేమ్ ఉండొచ్చు దానికన్నా ముందు. దట్ ఈస్ వే ద డిఫరెన్సియేషన్ కమ్స్ ఇన్. ఇప్పుడు సురేష్ కోచాట్ల అని చెప్పి నేను ఫేస్బుక్లో చూస్తే నాలాంటి 2 ఉన్నారు. ఇంకా వన్ జెంటిల్మెన్ ఇస్ ఇన్ యూఎస్, అదర్ ఈజ్ ఇన్ దుబాయ్. వాళ్ళిద్దరితో నేను టచ్లో ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే 2-3 సార్లు కన్ఫ్యూషన్ జరిగింది. వాళ్ళకి వెళ్ళాల్సిన మెసేజ్ నాకు వచ్చింది, నాకు వెళ్ళాల్సిన మెసేజ్ వాళ్ళకి వెళ్ళింది. సో అట్లాంటి మంది పత్రి వాసుదేవన్ లాగా అదే పేర్లు అంతమంది ఉన్నారు మనకు తెలియదు. సో దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్ అక్రాస్ ద కంట్రీ, పత్రి వాసుదేవన్ గారు అస్సాంలో ఉన్నారా, తెలంగాణలో ఉన్నారా మనకు తెలియదు. అక్కడ ఉంటే మీరు డూప్లికేట్ ఓటర్ కానీ చూపిస్తారు ఇమ్మీడియట్గా. ఇట్ విల్ త్రో ఈజ్ అ ఓటర్ ఇన్ అస్సాం, ఈజ్ అ ఓటర్ ఇన్ ఈసీ విల్ షో దట్ అండి, విల్ షో దట్ యు ఆర్ అ ఓటర్ ఇన్ అస్సాం, యు ఆర్ అ ఓటర్ ఇన్. దెన్ ఇట్ కమ్స్ ద నెక్స్ట్ స్టెప్, మీ నాన్నగారి పేరేంటి, అక్కడ డిఫరెన్సియేషన్ అక్కడ వస్తుంది. అడ్రస్, అక్కడ డిఫరెన్సియేషన్ వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ తీసేసి కాదు, ఈజ్ నాట్ ఎ డూప్లికేట్ ఓటర్, ఈజ్ అ జెన్యున్ ఓటర్. ఈ ఎక్సర్సైజ్ ప్రతి 5 సంవత్సరాలు జరిగితే ప్రాబ్లం లేకుంటే, ఇది దీనికన్నా ముందు కూడా చేశాను, బహుశా నిన్న మీకు చెప్పుంటాను నేను. దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్ హెస్ బీన్ డన్ బిఫోర్. అవును, ఇంతకుముందు చేసినట్టు కూడా చెప్పారు, ఇంతకుముందు చేశారు వాసుదేవన్ గారు. అండ్ బట్ అక్కడ ఏం ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు సడన్గా ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కావట్లేదు ఎందుకు. దిస్ ఇస్ డెలిబరేట్లీ రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, మమతా బెనర్జీ వీళ్ళందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే దీంట్లో చాలా మట్టుకు వాసుదేవన్ గారు నిజం బయటపడుతుంది. వీళ్ళకి అదే ప్రాబ్లం, వీళ్ళకి అదే భయం అన్నమాట చాలా మటుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ దట్ సర్టన్ థింగ్స్ మన్మోహన్ సింగ్ టైంలో చేశారు, దానికన్నా ముందు నరసింహారావు గారి టైంలో చేశారు. ఎందుకు నెహ్రూ టైంని చేసుకుంటూ వస్తున్నారు. అప్పుడు మీకు లేని ప్రాబ్లం ఇక్కడికట్టు వచ్చిందండి. ఇప్పుడు ఇదే అర్థం కాదు వాసుదేవన్ గారు. ఇప్పుడు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు మీరు? అప్పుడు అబ్జెక్ట్ చేయలేదే. ఇది అడగాల్సింది, మనం ఈ ప్రశ్న అడగాల్సింది. అండ్ దిస్ ఈజ్ వేర్ ఎస్ఐఆర్ విల్ కమ్ ఇన్. ఇంకా చాలా డీటెయిల్ అనాలిసిస్ నేను బహుశా ఇంకో 2 రోజుల్లో మన ప్రేక్షకులకు తీసుకొని చెప్తాను. ఇంకా మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, రాజస్థాన్లో 41 లక్షల మందిని ఎక్కడెక్కడి నుంచి తీసేశారు, గోవా లాంటి చిన్న స్టేట్లో ఎంతమంది ఎందుకు తీసేశారు, అది కూడా అనలైజ్ చేయాల్సింది మరి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు జస్ట్ బ్లేమ్ సంబడి సేయింగ్ అది జరిగింది, ఇది జరిగింది, అదేంటి ఇదేంటి అని చెప్పేసి. కానీ దానికి అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటని అనలైజ్ చేస్తే మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు. అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ న్యూస్ ఛానల్. మన ప్రేక్షకులకి మిగతా వాళ్ళు ఇవ్వకపోయిన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సింది. దట్ ఈస్ అవర్ లుక్అవుట్. ఇంకొకటి ఒక ప్రశ్న సార్, తమిళనాడుకి సంబంధించి 96 lakhs ఓట్లు డిలీట్ చేసేయచ్చు అని వస్తుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్ జరగలేదు ఇంకా. కరెక్ట్. ఉంటారా సార్ అంత 96 లక్షల ఉంటారు తమిళనాడు రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు? ఇప్పుడు ఇవనుకోండి బార్డరింగ్ స్టేట్స్, ఇది విదేశాలకు సరిహద్దులుగా ఉన్నాయి. కరెక్ట్. బంగ్లాదేశ్, పాకిస్తాను సరిహద్దులు ఉన్నాయి కాబట్టి వచ్చారు. ఇంట్రోడస్ బర్మా నుంచి వచ్చి ఉంటారు, ఆ నేపాల్ నుంచి వచ్చి. బట్ తమిళనాడుకి ఎక్కడి నుంచి వస్తారు? శ్రీలంక నుంచి అయితే రారుగా. ఇక్కడ వాసుదేవన్ గారు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా సింపుల్. శ్రీలంక కాదు, అక్కడ మైగ్రేటరీ ఓటర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది రోహింగ్యాలను తీసుకొచ్చి రీసెటిల్ చేశారు అక్కడ. వాళ్ళు 2024 లిస్ట్లో చేరారు, 2019 లిస్ట్లో చేరుంటారు, 2002 లిస్ట్లో వాళ్ళు కనిపించారు. మీకు 2002 తమిళనాడు లిస్ట్లో వాళ్ళు కనిపించారు. వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళు లేరు. సో ఆబ్వియస్లీ తీసేస్తారు కదా. మీరు 2024లో దూరిపోయారు మీరు, ఎందుకంటే ఏం డాక్యుమెంట్ చెకింగ్ లేదు, మీరు పేరు ఇచ్చేసారు, మీ పొలిటికల్ కనెక్షన్తో అది అయిపోయింది అప్పుడే. దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ అరైజెస్ అన్నమాట. ఇక్కడే వాసుదేవన్ గారు స్పెసిఫిక్గా ఎస్ఐఆర్ కరెక్ట్గా జరిగితే ప్రాబ్లం లేకుంటుండే, కానీ జరగలేదు. ఈ ప్రాబ్లంనే మనం ఇప్పుడు ఈ పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా చేయాలంటే ప్రతి 5 సంవత్సరాల్లో ఒకసారి కంప్లీట్గా డేటా క్లీనప్ చేస్తే మీకు ప్రాబ్లం ఉండదు. చేయలేదు, కావాలని చేయలేదు, అది ఎక్కడ వచ్చిన ప్రాబ్లం అనమాట. అది ఈవెన్ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అంటారు కదా, మోదీ గవర్నమెంట్ దగ్గర ఉంది మొత్తం ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉన్నారని చెప్పి. కాదు, వాళ్ళ చేతిలో లేరు. వాళ్ళ చేతిలో ఉండేదంతా జరుగుతుందా? జరగదు కదా అక్కడ. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ప్రాబ్లమ్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ దిస్. దర్ ఇస్ నో అదర్ గో. క్లీనప్ ఆఫ్ డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాసుదేవన్ గారు, జరగాల్సిందే. ఈ డేటా క్లీనప్ చేయాలి. డేటా క్లీనప్ చేసిన తర్వాత దాని ఉన్న ఆర్గ్యుమెంట్ లాజికల్గా ఆర్గ్యూ చేయండి. వాళ్ళని అక్యూజ్ చేయడము, వీళ్ళని అక్యూజ్ చేయడం కాదు. ఇట్ హాస్ బి డన్ వెరీ వెరీ ప్రొఫెషనలీ. నెహ్రూ గారి టైంలో 3 సార్లు చేశారు, ఇందిరాగాంధీ టైంలో 2 సార్లు చేశారు, నరసింహరావు టైంలో చేశారు, రాజీవ్ గాంధీ టైంలో చేశారు, వాజ్పేయి గారి టైంలో చేశారు ఎస్ఐఆర్, మన్మోహన్ సింగ్ టైంలో లాస్ట్ చేశారు 2002. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాళ్ళు చేసినప్పుడు మీకు ఏ ప్రాబ్లం? మమతా బెనర్జీ ఏమంటుంది, నెహ్రూ గారి టైంలో 3 సంవత్సరాలు తీసుకున్నారు ఫస్ట్ టైం. ఆమె అడగలేదు, ఇప్పుడు చెప్పలేదు, కానీ నేను చెప్తున్నాను, ఆమెకు ఒక ఐడియా ఇస్తున్నాను.
వీళ్ళెందుకు ఇప్పుడు 2 నెలలు చేస్తున్నారు? నెహ్రూ గారు చేసిన టైంలో ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ చేసినప్పుడు ఒకటి వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే, కొత్తగా ఫామ్ అయిన కంట్రీ మనది. ఆ టైంలో నుంచి ఇప్పుడు చూస్తే మనకు చాలా మటుకు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ టైంలో మన దగ్గర వీ డింట్ హ్యావ్, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటరైజేషన్ లేదు. సో మీరేం చేస్తారు? కంప్యూటరైజేషన్ లేనప్పుడు వీ కెనాట్ డూ ఎనీథింగ్. కంప్యూటరైజేషన్ లేనప్పుడు యూ విల్ మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది డేటా అంతా. ఇక్కడే మీకు ప్రాబ్లం వస్తుంది వాస్తవం. అక్కడ మీకు జాప్యం జరగచ్చు. ఎస్, ఎందుకంటే ఆ టైంలో దానికి 3 సంవత్సరాలు తీసుకు, కానీ దాని తర్వాత అంతా మీరు చూస్తే ఇట్ ఆల్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ ఇట్ హ్యాపెన్. సో ఇది అడ్వాంటేజ్. అక్కడి నుంచి మీరు చూసుకుంటూ వస్తే వాసుదేవన్ గారు, వెన్ ఇట్ కేమ్ టు వాజ్పేయిస్ టైం, దాని తర్వాత మన్మోహన్ సింగ్స్ టైం 3 నెలలు 4 నెలలు అయిపోయింది అది మొత్తం డేటా. బికాజ్ మీ దగ్గర కంప్యూటరైజ్ డేటా ఉంది మీ దగ్గర, మీరు ఎవరిని వీళ్ళు అడగక్కర్లేదు. దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ ప్లేసెస్. సో ఈ ఆర్గ్యుమెంట్ దట్ ఎస్ఐఆర్లో మైనారిటీస్ని తీసేస్తారు, ఎక్కడైనా చెప్పారా? అది ఎస్ఐఆర్ నుంచి దళితులను తీసేస్తారు. రాహుల్ గాంధీ ఆర్గ్యుమెంట్, ఖర్గే గారు చెప్తుంటారు, ఏ ఓటర్ లిస్ట్లో మీకు దళితులను రాసి ఉంటుందండి? ఇన్ఫ్యాక్ట్ బీహార్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లో ప్రూవ్ చేశారు, ఓటర్ డిలీషన్ జరిగింది దళితులు కాదు చాలా మటుకు. ఇట్ హ్యాపెండ్ విత్ అప్పర్ క్యాస్ట్ ఆల్సో, ఇట్ హ్యాపెండ్ విత్ ముస్లిమ్స్ ఆల్సో. అందరిది పోయింది పేర్లు చాలామంది. కానీ 64 లక్షల మంది ఒక్కరు కూడా వచ్చి నా ఓటు పోయిందని చెప్పలేదు సుప్రీంకోర్టు ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా. అది చాలా దిస్ ఈజ్ వేర్ మన దగ్గర ఉన్న పొలిటికల్ పార్టీస్ కూడా ఇంక్లూడింగ్ బీజేపీ సైంటిఫిక్లీ వీళ్ళు ఆర్గ్యూ చేయలేకపోతున్నారు. ఎస్ఐఆర్ ఏం జరుగుతుంది, డేటా ఇక్కడ ఉంది, వెస్ట్ బెంగాల్ ఏం జరుగుతుంది, ఇదంతా మనం బయటికి తీయాల్సింది. కానీ దాన్ని ఆర్గ్యూ చేయడానికి ఫస్ట్ మీద డేటా ఉండాలి, డేటాని అనలైజ్ చేయాలి, దాన్ని బట్టి యూ కెన్ డూ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఎ వెరీ లాజికల్ వే. సో వాసుదేవన్ గారు, ఇప్పుడు జరుగుతున్న ఈ కాంట్రవర్సీలో ఎస్ఐఆర్ గురించి మన అందరికి తెలిసింది. పార్టీలకు భయం ఏముందంటే ప్రతి పార్టీకి, కానీ బీజేపీ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ కావట్లేదు. సో వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, మోదీ గారు ఎలక్షన్ కమిషన్ నడిపిస్తున్నారు, మోదీ గారు ఎస్ఐఆర్లో మహిళలు తీసేస్తున్నారు, దళితులను తీసేస్తున్నారని చెప్పి. కానీ ఓవరాల్గా చూస్తే లీగల్గా వీళ్ళని ఛాలెంజ్ చేస్తే వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఒక ఛాలెంజ్ లేదు, వీళ్ళు ఏం చెప్పలేరు. వీళ్ళు కూడా వీళ్ళు ఎస్ఐఆర్ ఇన్ని రోజులు చేసినప్పుడు వీళ్ళకి ఎవరికి అభ్యంతరం లేకుండే. ఏది నెహ్రూ గారి టైం నుంచి ఇందిరాగాంధీ గారి టైం నుంచి చూసుకుంటూ వస్తే మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మోదీ గారు చేపిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఆ టైంలో నెహ్రూ గారు చేపించారా? ఆ టైంలో కూడా ఓటర్ని తీసేస్తారు కదా. మనకి ఎగ్జాంపుల్ ఇస్తాను, నెహ్రూ గారు కూడా తప్పు చేసినట్టే. అదే మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1952 to 56 ఫస్ట్ ఎస్ఐఆర్ నెహ్రూ టైంలో జరిగింది, 57 నెహ్రూ టైంలో జరిగింది, 61 నెహ్రూ టైంలో జరిగింది, 3 సార్లు అండర్ జవహర్లాల్ నెహ్రూ జరిగింది. అప్పుడు అన్ని తప్పులండి. ఇందిరాగాంధీ టైంలో జరిగింది, దాంతో చాలా మటుకు డిఫరెంట్ టైమ్స్ జరుగుతుంది. ఇది అన్నీ తప్పని చెప్పలేము. మీరు ఇప్పుడు జరిగిన దాంట్లో పేర్లు తప్పుగా చేస్తే యూ ఛాలెంజ్ ఇట్. ఉండొచ్చు బహుశా అక్కడిక్కడ ఒక 1 or 2% డెఫినెట్గా ఉంటుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్, హ్యూమన్ ఎంట్రీ పాయింట్లో ఎక్కడైనా ఉంటుంది డేటా ఎంట్రీలో, అది మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ అన్నీ తప్పని చెప్పి ఎట్లా చెప్తారు? ఓట్ చోరీ ఇదే నడుస్తుంది. పబ్లిక్ కూడా బోర్ అయిపోయారు. ఇప్పుడు ఎవడు పట్టించుకోడు. ఒమర్ అబ్దుల్లా అన్నారు నిన్న, నాకు దీంతో సంబంధమే లేదు, ఇండియా అలయన్స్ డజంట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్, మాకు అఖిలేష్ యాదవ్కి ఎవరికి సంబంధం లేదంటున్నారు ఆయన. ఇప్పుడు ఏమంటారు? అఖిలేష్ యాదవ్ కూడా డిస్కస్, అదే ఒమర్ అబ్దుల్లా గారు చెప్పారు నిన్న. ఐ రియలీ డోంట్ నో బట్ అఖిలేష్ యాదవ్ చెప్పారు, కానీ ఈ నోస్ కదా, ఆయన అలయన్స్లో ఉన్న పార్ట్నర్ ఆయన బహుశా హైదరాబాద్లో వచ్చి చెప్పుంటారు, కానీ యూపీలో కూర్చున్నప్పుడు దాని గురించి మాట్లాడరు. చూద్దాం. ఇప్పుడు యూపీ లిస్ట్ వస్తుంది చూడండి, నేను రాసిస్తాను మీకు. మినిమం 2.5 కోట్లు ఓటర్స్ పోతారు యూపీలో, 2.5 crores మినిమం దొంగ ఓటు. దానికోసం చూడండి, ప్రియాంక వాద్రా నిన్న కూడా ఆయన స్టేట్మెంట్ ఇస్తుంది పార్లమెంట్లో మీటింగ్లో, ఇది మన రామ్లీలా మైదాన్ మీటింగ్లో అంతా ఏం చెప్తుంది? మళ్ళీ బ్యాలెట్ పేపర్ తీసుకురండి, దాంట్లో బీజేపీ ఓడిపోతారు. ఎందుకంటే మీరు బూత్ క్యాప్చరింగ్ ఎక్స్పర్ట్స్. మీరు బీహార్ చూడండి, యూపీ చూడండి, ఆ టైంలో ఉన్న బీహార్, ఆ టైంలో ఉన్న యూపీలో ఎంత అసలు బూత్ క్యాప్చరింగ్ అనేది. ఈ కొత్త టెక్నాలజీ వస్తున్న మీకు భయం ఎందుకు? ఎందుకంటే మీరు మ్యానిపులేట్ చేయలేకపోతున్నారు సిస్టమ్ని. సుప్రీంకోర్టు కరెక్ట్ అన్నారు, ఈవీఎంలు ప్రాబ్లం లేదన్నారు, ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్స్ అన్నారు ఏ ప్రాబ్లం లేదు ఈవీఎంలో. మీరు గెలుస్తున్న ప్లేస్లో ఈవీఎం ప్రాబ్లం లేదా? కర్ణాటకలో ప్రాబ్లం లేదు, హిమాచల్ ప్రదేశ్లో, తెలంగాణలో ప్రాబ్లం లేదు, మళ్ళీ అక్కడ ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఇది మనం అడగాల్సింది. మీరు ఎక్కడెక్కడ గెలుస్తున్నారో అమిత్ షా గారు చెప్పారు కదా పార్లమెంట్లో, మీరు ఎక్కడ గెలుస్తున్నా మీకు ప్రాబ్లం లేదు, మీరు ఓడిపోతే ప్రాబ్లం అయిపోతుంది అక్కడ. స్టాప్ బ్లేమింగ్ ది ఈవీఎంస్. మీ లీడర్షిప్ చూడండి, మీ లీడర్షిప్కే ప్రాబ్లం ఉంది అమిత్ షా గారు చెప్పారు. ఎస్ఐఆర్లో కూడా ఇదే.
ద మెయిన్ లెసన్ ఫ్రమ్ ఎస్ఐఆర్ ఇస్ మీరు ప్రిపేర్డ్గా లేరు, మీకు బూత్ లెవెల్ ఏజెంట్స్ లేరు, ఉంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. మీరు మీ ఓటర్లు మీరు చూసుకోకపోతే ఇంకెవరు చూస్తారు? ఇది నేర్చుకోవాల్సింది బీజేపీ దగ్గర నుంచి. వాళ్ళ దగ్గర ప్రతి బూత్లో కార్యకర్తలు ఉంటారు, ప్రతి బూత్లో వాళ్ళ దగ్గర 10 మంది అని ఉంటారు, వాళ్ళు చూసుకుంటున్నారు లిస్ట్. మీరు కూడా తయారు చేయండి, మీ ఆర్మీని తయారు చేయండి. సేవాదళ్ లాంటి ఆర్గనైజేషన్ మీద ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఇది మనం అడగాల్సింది వాస్తవానికి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, సురేష్ గారు చాలా సమగ్రంగా వివరించారు. వెస్ట్ బెంగాల్లో లెక్క, ఓటర్ల లెక్క, తొలగిస్తున్న ఓటర్లు, ఆల్రెడీ తొలగించిన ఓటర్లు 58 లక్షలు, అది 1 కోటి దాటచ్చు, 1,08,00,000 దాకా పోవచ్చు అని కూడా ఆయన తక్కువ చెప్తున్నారు. వాస్తవంగా అయితే 1,50,00,000 దాకా ఉండొచ్చేమోనని ఒక అంచనా. బట్ ఏంటంటే అందాజు చెప్తున్నారు కాబట్టి మ్యాక్సిమం తగ్గించి చెప్తున్నారు ఏ మేరకు అవకాశం ఉంది ఏంటనే దానికి సంబంధించి. అలా చూస్తే ఇప్పుడు రేపొద్దున తమిళనాడు కూడా వర్రీ పట్టుకుంది స్టాలిన్ గారికి కూడా. ఆల్రెడీ ఆవిడేమో కిచెన్లో ఉన్న కత్తులు కారపొళ్ళు తీసుకుని బయటకు వచ్చేయండి, కేంద్రం మీద తిరగబడండి అని ఆవిడ పిలిపించింది. స్టాలిన్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు పక్క డిఎంకే స్టాలిన్ గారు. 96 లక్షల మంది తమిళనాడులో ఓటర్లను తీసేసే సూచన కనిపిస్తుంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ కపుల్ ఆఫ్ డేస్లో రావచ్చు. అదే అయిపోయిన తర్వాత మరి అదే నిజమైతే రాజస్థాన్ బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్, అక్కడ 42 లక్షలు, 41.6 లక్షలు, అంటే అరౌండ్ 42 lakhs ఓటర్లని తొలగిస్తున్నారు, ఓటర్లని జాబితా నుంచి. మరి బీజేపీ కూడా కత్తులు కటార్లు కారపొళ్ళు పట్టుకొని రోడ్డెక్కాలిగా అక్కడ, వాళ్ళేం మాట్లాడలా. ఇంకొక అస్టానిషింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నారు సురేష్ కొజెట్ల గారు. యూపీలో జరిగితే 2 కోట్ల ఓట్లు తొలగించే అవకాశం ఉంది. మరి అప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే చేస్తాడా? బీజేపీ కూడా ఇదే చేస్తుందా? ఇప్పుడు ఈ వాస్తవాలు జనాలకు తెలియాలి. తెలియచెప్పే ప్రయత్నంలో భాగంగా సురేష్ గారు డీటెయిల్డ్ స్టడీ క్యారీ అవుట్ చేస్తూ ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల గురించి కూడా రాబోయే ఎపిసోడ్స్లో సమగ్రంగా తెలుసుకుందాం వారిని అడిగి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.